2 trains 300 meters and 450 meters long are running towards each other on parallel tracks. ఓకే. మరి 2 రైళ్లు ఉన్నాయంటమ్మా. ఒకదాని లెంగ్త్ 300 మీటర్లు, ఇంకో దాని లెంగ్త్ 450 మీటర్లు. ఓకే. ఆ 2 పారలెల్ ట్రాక్స్ మీద వస్తున్నాయంట. The speed of the first train is 40 kilometers per hour and the speed of the second train is 35 kilometers per hour. ఒకదాని స్పీడ్ 40, ఇంకో దాని స్పీడ్ 35. ఎలా వస్తున్నాయి? సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్? ఇప్పుడు మనం చూడాలా. How much time ఓకే. will they take to cross each other completely? ఆ 2 టువర్డ్స్ ఈచ్ అదర్ ఇక్కడే చెప్పేసాడుగా. అంటే ఎదురెదురుగా ఒకదాని వైపు ఒకటి వస్తున్నాయి. అవునా? అంటే ఆపోజిట్ డైరెక్షన్స్‌లో. ఓకే. వాట్ ఏమంటాడమ్మా? హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు క్రాస్ ఈచ్ అదర్? 2 ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవాలి. 2 రైళ్లు ఇచ్చినప్పుడు మన మైండ్‌లోకి ఎప్పుడు 2 పాయింట్లు రావాలి. ఏంటో చెప్పండి? ఒకటి డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఇద్దరి లెక్క లెంగ్త్స్‌ని యాడ్ చేసుకోవాలి. అవునా? ఓకే. డిస్టెన్స్ ట్రావెల్ ఇద్దరి లెంగ్త్స్ అంటే ఒకటి 300, ఒకటి 450. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ 450 మీటర్స్ బై. సో స్పీడ్ అంటే ఏం చేయాలి? ఇద్దరు మూవ్ అవుతున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షనే కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. 35 + 40 అంటే ఎంత? 75. చూడండి. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఇదేగా టైము. అంటే టైమ్ టేకెన్ టు క్రాస్ ఈచ్ అదర్. కానీ ఇక్కడ మీరు లాజిక్ మిస్ అవ్వకూడదు. ఏంటో తెలుసా? సో ఈ స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్‌లో ఉంది. కానీ ఇవి సెకండ్స్‌లో ఉన్నాయి. ఇది మీటర్స్‌లో ఉంది. అంటే కన్వర్ట్ చేయాలి. అంటే ఇంటూ 5/18 ఇంటూ ఏందమ్మా? 5/18. 450 + 300 కదా! అంటే 750 డిస్టెన్స్ ట్రావెల్డ్ కదా! ఓకే. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 75 వన్స్, 75 టెన్స్. ఇదొకటిలో 5 రెళ్ళు. ఈ 18 పైకి వెళ్ళిపోతుంది కదా! అంటే 2 × 18 అంటే ఎంతమ్మా? 36 మీటర్స్ పర్ 36 సెకండ్స్ ఇస్ ద టైమ్. రెండో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్?